2 3 4 5 6 7 8 9 0. వీటిని మనం అంకెలుగా పరిగణిస్తాం. ఈ అంకెల యొక్క కలయిక లేదా సమూహాన్ని సంఖ్యలు అంటారు. సో సంఖ్యలు ఏమని చెప్పొచ్చమ్మా? అంకెల కలయిక. మరి అంకెల కలయిక అంటే దీనికి మనం ఉదాహరణగా ఏ విధంగా రాసుకోవచ్చమ్మా? ఏవైనా కొన్ని అంకెలను ఒక సమూహంగా తీసుకొని ఒక దగ్గర రాసినట్లయితే వాటిని మనం ఏమనొచ్చు? సంఖ్యలు అనొచ్చు. సో 1 అనేది ఒక అంకె, 0 అనేది ఒక అంకె కదమ్మా. ఈ రెండు తీసుకొచ్చి ఒక సమూహంగా రాసాం కాబట్టి ఇప్పుడు 10 అనేది ఒక సంఖ్య ఏర్పడింది. నెక్స్ట్ 729. 7 అనేది ఒక అంకె, 2 అనేది ఒక అంకె, 9 అనేది ఒక అంకె. సో 7 2 9 అనేవి ఒక గ్రూప్ గా ఒక సమూహంగా తీసుకొని రాసాం కాబట్టి 729 అనేది ఒక సంఖ్య. ఈ విధంగా మీరు ఎన్నైనా రాయొచ్చమ్మా. 2025. 2 అనేది ఒక అంకె, 0 అనేది ఒక అంకె, 2 అనేది ఒక అంకె, అలాగే 5 అనేది ఒక అంకె. వీటిని ఒక సముదాయంగా కలయికగా తీసుకున్నాం కాబట్టి 2025 అనేది ఒక సంఖ్యగా మనం పరిగణిస్తాం అన్నమాట. ఇప్పుడు మనం హిందూ అరబిక్ సంఖ్యలు అలాగే అంతర్జాతీయ సంఖ్యా విధానం గురించి మనం తెలుసుకుందాం. హిందూ అరబిక్ సంఖ్యా విధానం. ఇక్కడ మనం ముఖ్యంగా రెండు విధాలు ఉంటాయమ్మా. అంతర్జాతీయ సంఖ్యా విధానం, ఈ రెండింటి మధ్య తేడా మనం చాలా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. హిందూ అరబిక్ సంఖ్యా విధానానికి అంతర్జాతీయ సంఖ్యా విధానం తేడా ఏంటంటే మనం హిందూ అరబిక్ సంఖ్యా విధానంలో మనకి 1 స్థానం, 10 స్థానం, 100 స్థానం, 1000 స్థానం, 10,000 స్థానం ఉంటాయి కదా తల్లి. ఒక సంఖ్య మనం రాసుకున్నట్లయితే ఇప్పుడు 2,25,679 అని రాసాం. ఇదే సంఖ్యను అంతర్జాతీయ